సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. కట్టుకున్న భార్యను అత్యంత కిరాతకంగా కడతీర్చాడో దుర్మార్గపు భర్త. అక్కడితో ఆగకుండా శరీరాన్ని ముక్కలుగా చేయాలనుకున్నాడు. అది కాస్త ఫలించకపోవడంతో ఆత్మహత్యగా చిత్రీకరించాలనుకున్నాడు. ఇంట్లో గ్యాస్ సిలిండర్లు ఆన్ చేసి పరారయ్యాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన మరెక్కడో కాదు, హైదరాబాద్ బాచుపల్లిలో జరిగింది. అసలెందుకు భార్యను హత్య చేయాలనుకున్నాడు? అందమైన భార్య రావాలని ప్రతి మగాడు కోరుకుంటాడు. కానీ నాగేంద్ర భరద్వాజ్కు మాత్రం అందంతో పాటు తెలివైన భార్య వచ్చింది. సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ భర్తకు ఆర్థికంగా సాయపడుతుంది. తమకు పుట్టిన బిడ్డకు మంచి భవిష్యత్ ఇవ్వాలన్న ఆలోచనతో కష్టపడుతోంది. కానీ ఆశ చావని నాగేంద్రకు డబ్బు పిచ్చి పట్టింది. వరకట్న వేధింపులు మొదలుపెట్టాడు. డబ్బు డబ్బు అని పిశాచిలా ఆమె వెంటపడ్డాడు. ఆఖరికి ప్రాణాలు తీశాడు. అసలేం జరిగింది అనే విషయానికి వస్తే, ప్రకాశం జిల్లా కొనకనిమిట్ల మండలం గొట్లగట్టుకు చెందిన మధులతకు, అదే జిల్లాలో దర్శి పరిధి పుట్టబజారుకు చెందిన వరకాల నాగేంద్ర భరద్వాజ్తో 2020లో వివాహం జరిగింది. పెళ్లి అనంతరం బాచుపల్లి సాయి అనురాగ్ కాలనీలోని ఎంఎస్ఆర్ ప్లాజాలో ఉంటున్నారు. దంపతులిద్దరూ సాఫ్ట్వేర్ ఉద్యోగులు కావడంతో సంపాదన కూడా బాగానే ఉండేది. వీరికి 18 నెలల శ్రీజయ్ అనే కుమారుడు ఉన్నాడు. ఇంతవరకు బాగానే ఉంది. కుమారుడు పుట్టిన కొద్ది కాలానికే తన నిజస్వరూపాన్ని బయటపెట్టాడు. భార్య మధులతను చిత్రహింసలకు గురి చేసేవాడు. అదనపు కట్నం తీసుకురావాలని అప్పట్లో ఏం పెట్టలేదని టార్చర్ చేసేవాడు. తిడుతూ కొడుతూ ఉండేవాడు. దీంతో మధులత విషయాన్ని తన తండ్రికి చెప్పి పుట్టింటికి వచ్చేసింది. ఆమె తండ్రి కాస్త పెద్దల సమక్షంలో విషయాన్ని బయటపెట్టాడు. పెద్దలు వచ్చి వీరిద్దరికి రాజీ కుదిర్చి ఫిబ్రవరి 15న కాపురానికి పంపారు. కొద్ది రోజుల పాటు బాగానే ఉన్న నాగేంద్ర మళ్లీ గొడవలకు దిగాడు. భార్యను చిత్రహింసలు పెట్టాడు. ఈ క్రమంలో మే 4న రాత్రి ఇద్దరి మధ్య గొడవ జరిగింది. కోపంలో క్షణికావేశంలో నాగేంద్ర భరద్వాజ్ కత్తితో భార్యను మెడతో పాటు పలుచోట్ల పొడిచి హత్య చేశాడు. భార్యను హత్య అయితే చేశాడు, కానీ పోలీసులకు దొరకకుండా ఉండేందుకు పెద్ద ప్లాన్ వేశాడు. మధులత మృతదేహాన్ని ముక్కలుగా చేసేందుకు ప్రయత్నించాడని, అది ఫెయిల్ కావడంతో గ్యాస్ లీకేజ్ చేసి ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. హత్య చేసిన గదిలో ఒక సిలిండర్ను ఉంచి మరో సిలిండర్ను కిచెన్లో పెట్టాడు. గ్యాస్ లీక్ అయ్యేలా చేసి కరెంటు తీగలను ప్లగ్లో పెట్టి వైర్లను సిలిండర్ వద్ద ఉంచి గ్యాస్ పేలితే ఆత్మహత్యగా లేదా ప్రమాదంగా పోలీసులు నిర్ధారిస్తారనుకొని సెటప్ అంతా పెట్టేసి ఇంటికి తాళం వేసి కుమారుడితో వెళ్ళిపోయాడు. తన ఇంటి నుంచి కుమారుడితో కలిసి చందానగర్లోని తన స్నేహితుడు శ్రీనివాస్ ఇంటికి వెళ్ళాడు. విషయాన్ని అతనికి చెప్పగా పోలీసులకు విషయాన్ని చెప్పాలని సూచించడంతో అక్కడే ఉన్న కత్తితో ఛాతీపై పొడుచుకున్నాడు. శ్రీనివాస్ పోలీసులకు కాల్ చేసి చెప్పగా వారు వచ్చి భరద్వాజ్ను ఆసుపత్రికి తరలించారు. అనంతరం వీరింటికి వెళ్లి చూడగా అప్పటికే అపార్ట్మెంట్లోని చుట్టుపక్కల వారికి గ్యాస్ వాసన రావడంతో మధులత ఇంటి డోర్లు పగలగొట్టి లోపలికి వెళ్లి చూడడంతో ఆమె రక్తపు మడుగుల ఉంది. దీంతో పోలీసులు అక్కడికి చేరుకొని ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఇక మృతురాలి కుటుంబ సభ్యులకు విషయం చెప్పడంతో వారు హైదరాబాద్కు చేరుకున్నారు. అల్లుడు నాగేంద్ర భరద్వాజ్ పై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిపై 302 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. ఈ నెల 6న కోర్టులు హాజరుపరిచారు. అసలెందుకు హత్య చేయాల్సి వచ్చింది అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. కట్టుకున్న భార్యతో కలకాలం సుఖంగా జీవించాల్సింది పోయి ఆమె ప్రాణాలు తీశాడు నాగేంద్ర. ఇప్పుడు కటకటల పాలయ్యాడు. ఏ పాపం తెలియని ఆ పసివాడు అటు తల్లి లేని వాడయ్యాడు. ఇప్పుడు ఆ బాలుడి ఆలనా పాలన చూసేది ఎవరు? క్షణికావేశంలో చేసిన పని ఓ కుటుంబాన్ని నామరూపాలు లేకుండా చేసింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.